వాస్తవం లేదండి. ఎందుకంటే ఆయన మరి సీఎంగా ఉన్నప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు ఉంటే ఏం చేశారో పోల్చి చూసుకుంటే అందరికీ తెలిసిపోతుంది. ఈయనకేం పెద్ద థ్రెట్ ఏం లేదు. ఇప్పుడు అది ఎప్పుడో జరిగిపోయింది కదా! ఇప్పుడేం అవసరం లేదు. మీరు సెక్యూరిటీ తగ్గించండి అని చెప్పి వీళ్ళు కేంద్రానికి లేఖ కూడా రాశారు కదా! ఆ రోజుల్లో వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో. అలాగనే చంద్రబాబు నాయుడు గారిని గ్రీన్ ఛానెల్‌లో ఎయిర్‌పోర్ట్‌లో పంపిస్తారు లోపలికి. ఆయన్ని గ్రీన్ ఛానెల్‌లోంచి కాకుండా సెక్యూరిటీ చెక్కులోంచి పంపిస్తే ఆ ఫోటోలని తీసి బయటకు రిలీజ్ చేశారు ఆ రోజుల్లో. మరి జగన్మోహన్ రెడ్డి గారి నాయకులందరూ కలిసి లోపలుండే సెక్యూరిటీ దగ్గర ఉన్న ఫోటోలు బయటకు ఎలా వస్తాయో చూస్తే సెక్యూరిటీ ఏమాత్రం ఇచ్చి కల్పించారో అర్థమైపోద్ది. దాంతో పాటుగా ఇక ఈ సిగ్నల్ క్లియరెన్స్ గాని, ట్రాఫిక్ క్లియరెన్స్ గాని కూడా ఏం చేయాల్సిన పని లేదని చెప్పారు. దాంతో పోలిస్తే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారికి సెక్యూరిటీ ఇవ్వడం చాలా ఎక్కువే కనిపిస్తా ఉంది. కానీ ఇప్పుడు ఆయన కోరుకున్నట్టు ఇవ్వలేం కదా! లండన్ లో ఉన్న వాళ్ళ కూతుర్ల దగ్గర కూడా సెక్యూరిటీ పెట్టుకోవడానికి ఎస్ఎస్జి అని కొత్తగా ఈయన ఒక వింగ్ ఏర్పాటు చేసుకుని ఇక్కడ కొంతమందిని ఏర్పాటు చేసుకుని లండన్ కూడా పంపించి అక్కడ పెట్టాడే. ఆ సెక్యూరిటీ ఇవ్వమంటే ఎవరిస్తారండి? అంతలా ఉన్న థ్రెట్ ఉంది అని చెప్పడానికి ఏముంది? చంద్రబాబు నాయుడు గారంటే ఆయన మీద క్లెమేర్ మైండ్స్ పేలిస్తే 25 అడుగులు గాల్లోకి ఎగిరి కింద పడి బతికొచ్చారు కాబట్టి థ్రెట్ ఉందని అనుకుంటారు ఎవడైనా. ఈయన ఎక్కడ ఎగిరాడు? ఈయన కారు ఎక్కడ ఎగిరింది? ఎగరటం ఏంటి? ఈయన కారు అసలు మనుషుల మీద తొక్కించుకుంటే ఇన్సిడెంట్స్ జరిగాయి కదా, కోడికత్తి కేసు, ఈ గులకరాయి కేసు లాంటి విషయాల గురించి ఏమైనా ప్రస్తావిస్తున్నారు కేసు వాళ్ళు ఉండగా మరేం తేల్చారు? దాన్ని కుట్రేనని తేల్చి చెప్పారా? కోడికత్తి కేసు ఎన్ఐఏకి అప్పచెప్పినా కూడా ఈయన కనీసం కోర్టుకు కూడా అటెండ్ అయ్యి వాంగ్మూలం కూడా ఎందుకు ఇవ్వలేదు అనే ప్రశ్నలు వస్తాయా లేదా? అవన్నీ వచ్చినప్పుడు సమాధానం ఏం చెబుతారు? దాంతో పాటుగా ఈయన మొన్న 14 ప్రశ్నావళి ఒకటి ట్విట్టర్ ద్వారా రిలీజ్ చేశాడు కదండి. అందులో ఫస్ట్ క్వశ్చన్ చదివారంటే, మీరు నాకు ఎక్కడికి పోవటానికైనా ఆంక్షలు పెడతారు ఎందుకు అని అడిగాడు. ఆంక్షలు ఉంటేనే సెక్యూరిటీ వీలవుతుంది. సెక్యూరిటీ మీకు కావాలి అంటే ఆంక్షాపూరితంగానే ఉంటుంది. సాధారణమైన నాలంటోడైతే బైక్ వేసుకొని ఎక్కడికైనా పోతాడు. మరి మీరు అట్ట కాదు కదా. అధికారం కావాలి, మాకు సెక్యూరిటీ కావాలి, మా చుట్టూతా 1000 మంది 1500 మంది సెక్యూరిటీ ఉండాలి, రూప్ పార్టీలు పట్టుకొని తిరగాలంటే ఈయన నిర్ణయించుకున్నది వర్లపూడి. అక్కడ విగ్రహావిష్కరణ, సెక్యూరిటీ ఏర్పాట్లు ఎక్కడ చేస్తారు? అక్కడ చేస్తారు. మధ్యలో ఈయన ఏటుకూరు దగ్గర ఎవరు ఆగమన్నారు? ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కూడా పెద్దగా ఆ పార్టీకి సంబంధించిన వారు ఎవరు పట్టించుకున్నది ఏం లేదు సార్. పరామర్శ కూడా చేయలేదు. ఆ కుటుంబానికి కేవలం 10 లక్షల రూపాయలు ఏదో ప్రకటించి చేతులు దులుపుకున్నారు తప్ప ఏముంది, ఏమాత్రం పట్టించుకున్నది ఏమైనా కనిపిస్తోందా? మా పార్టీ కార్యకర్త కదా చనిపోయింది, మీకెందుకు అంటున్నారు కానీ. అవునండి. దాంతో పాటుగా ఇక అప్పుడు జరిగిన పెద్ద డ్రామాను కూడా ఇప్పుడు బయటకు తీస్తున్నారు. ఇమ్మీడియట్ గా తలసిల్ రఘురాం పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళకి ఫోన్ చేయటం, ఆయన చేసిన ఫోన్ కాల్ ద్వారా మరి ఎస్పీ గారు తప్పుడు సమాచారం ఆయన సొంతగా ఇచ్చాడో లేకపోతే ఎవరైనా ప్రోద్బలంతో ఇచ్చాడో కూడా తెలియని అంశంగా కూర్చుంది. ఇప్పుడు దానివల్ల ఏమవుతుంది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇప్పుడు బయటకు వచ్చిన వీడియోల్ని ఏఐ వీడియోలు అని చెప్పుకునేదాకా వెళ్ళిపోయారు. సమాచారం అందించినోడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అవుతాడా? ఏదో ఒక నెంబర్ ఇచ్చి ఆ నెంబర్ ఉన్న సఫారీ వాహనం తగలటం మూలాన సింగయ్య ఇలాగా పడిపోయాడు అని ఉన్న వీడియో ప్రకారంగా చూస్తేనండి మరి ఆ కింద రోల్ అవుతూ ఉన్నాడు. తరువాత ఆ వ్యక్తి తుప్పల్లో ఎందుకున్నాడు? ఉంటే రోడ్డు మీద ఉంటాడు. లేదు ఇప్పుడు మనం రోడ్డు అంటే వెళ్తున్నామండి, ఒక ప్రమాదం జరుగుతుంది, మన దగ్గర ఒక ఫోన్ ఉంటే మనం ఇమీడియట్ గా ఏం చేస్తాం? 108 అంబులెన్స్ కు ఫోన్ చేస్తాం. ఇమీడియట్ గా దాన్ని రప్పించి ఆ వ్యక్తి చచ్చిపోయాడా బతికున్నాడా అనేది మనకి సెకండరీ. ఫస్ట్ చేయాల్సింది ఏంటి? అంబులెన్స్ తీసుకొచ్చి ఆయన్ని హాస్పిటల్కి తీసుకెళ్తే డాక్టర్లు చెక్ చేస్తారు. కొన ఊపిరితో ఉంటే బతికించడానికి అన్ని రకాల ఇవి ఇప్పుడు ఈ రోజున మన దగ్గర అవైలబిలిటీ ఉన్నాయి. అంబులెన్స్ కి అంత మొత్తంలో ఒక్కడు ఫోన్ చేశాడా చెప్పండి? కారు డ్రైవరు ఆపి తిన్న తర్వాత ఆ సింగయ్య బాడీని అలా ఎత్తుకెళ్ళిపోయి తుప్పల్లో పెట్టేశారు. ఆ రోడ్డు డివైడర్ మధ్యలో పెట్టేశారు. కరెక్ట్ సార్. ఆ రోజు సీన్ ఏం జరిగింది అనేది చాలా క్లియర్ గా వీడియోస్ కూడా బయటకు వచ్చాయి. సరే, పోలీసులు కూడా చాలా సీరియస్ గా తీసుకున్నారు, విచారణ కూడా జరుగుతా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెబుతారు? ఆయన వచ్చి ఎలా పడ్డాడు అని అంటే, మీరు రూప్ పార్టీ ఏర్పాటు చేస్తే
మాకు సెక్యూరిటీ ఇస్తే నా దగ్గరకు అసలు అంతలు వంది వచ్చేవాళ్ళ అని. అసలు జగన్మోహన్ రెడ్డి గారిని ఏటుకూరు దగ్గర ఎవరు ఆగమన్నారు? ఆయన ఉండేది తాడేపల్లి. అసలు విగ్రహావిష్కరణ పరామర్శ జరుగుతుంది వడ్లపల్లి. పేరు వీటన్ని ఈ కార్యక్రమాలకి ఎంతమందితో రావాలి ఏంటి అనేది ఖచ్చితంగా పోలీసులు కూడా ఆంక్షలు చెప్పారు కదా. ఉన్నాయి. ఆంక్షలు క్లియర్ గా ఉన్నాయి. ఆ ఆంక్షల్ని మొత్తాన్ని మితిమీరారు. అసలు పైగా జగన్మోహన్ గతంలో వారే కదా జీవో నంబర్ 1 తీసుకొచ్చారు అసలు ఇటువంటి జరగకుండా ఉండాలని. మరి అది వారైనా ఫాలో అవ్వాల్సింది కదా. వాళ్ళు ఫాలో అవ్వాల్సిందే కదా. అంటే యాక్చువల్ గా జీవో నెంబర్ 1 కొట్టేశారు కదా. కొట్టేశారు, వారికి ఆ ఉద్దేశం ఉంది అని అంటే జీవో ఆయన నంబర్ 1 పాటించాలి. కొట్టేసినా సరే వాళ్ళు కనీసం వాళ్ళు అనుకున్న రూల్ వాళ్ళు పాటిస్తే బాగుండేది కదా. అదే వాడు నైతికంగా మనం ఒక రూల్ తెచ్చినప్పుడు కనీసం మనం దాన్ని పాటించాలనే ఒక నైతిక బాధ్యత అయిన వాళ్ళ మీద ఉండాలి ఒకసారి నేను కదా. రఫీ గారితో మాట్లాడతాను. రఫీ గారు, ప్రభుత్వం ఒకవైపున సీరియస్ గా ఉంది సెక్యూరిటీ విషయంలో, భద్రత కల్పించే విషయంలో అని చెప్తున్నారు. ఇప్పటికే 59 మందితో